నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో జీవితం ఒక నరకం అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న కొంతమంది భారతీయులు సోషల్ మీడియా వేదికగా అయితే తమ యొక్క అభిప్రాయాలను తెలుపుతూ ఉన్నారు. తాజాగా ఒక మహిళ మనం చూసుకుంటే కానీ నేను కువైట్లోని ఒక ఇంట్లో పని చేస్తూ ఉన్నాను. అలాగే ఒక్కటే పని మనిషి అన్నమాట. ఇంట్లో ఆమె ఒక్కటే పని చేస్తూ ఉంది. పిల్లలను చూసుకోవాలి, వంట చేయాలి, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, అలాగే ఇతర పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటూ ఉన్నాను. కానీ ఇటీవల కాలంలో నేను అనారోగ్యం పాలయ్యాను. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిందని చెప్పేసి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పేసి, కానీ ఆ ఇంట్లో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో నీకు ఎంత జ్వరం వచ్చినా అనారోగ్యం పాలైనా సరే కానీ పని చేయమని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. కువైట్లో జీవితం ఒక నరకం అని చెప్పేసి ఆ యొక్క మహిళ అయితే సోషల్ మీడియాలో వీడియో పెట్టడం జరిగింది. ఆ యొక్క వీడియో మీరు కూడా చూసే ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ తక్కువ మంది మనుషులతో ఎక్కువ పని చేయించుకునేందుకైతే కువైటీ ప్రజలైతే అలవాటు పడుతూ ఉన్నారన్నమాట. ముందుగా అయితే కానీ ఒక్కొక్కరి ఇంట్లో 5 మంది 6 మంది కూడా పెట్టుకునేవారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను సగానికి తగ్గిస్తూ ఇతర పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన భారం ఎక్కువ వేస్తూ ఉన్నారన్నమాట. జీతాలకు సంబంధించి, అన్నానికి సంబంధించి, పనికి సంబంధించి, అనారోగ్యం పాలైనప్పుడు రెస్ట్ ఇవ్వకుండా ఇలా రకరకాలుగా అయితే కువైటీ ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే కానీ కువైట్లో కఫీల్ వ్యవస్థ రద్దు చేయాలి. సౌదీ అరేబియా ఎలాగైతే 1953లో కఫీల్ వ్యవస్థ ప్రారంభమై ఇన్ని రోజులు కొనసాగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌదీ అరేబియా కఫీల్ వ్యవస్థ వల్లే తన యొక్క దేశం అభివృద్ధి చెందలేకపోతూ ఉంది. సౌదీ అరేబియాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి కఫీల్ వ్యవస్థ ఎలాగైతే రద్దు చేసిందో కువైట్లో కూడా కువైట్ ప్రభుత్వం కఫీల్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అలాగే మీరు పనిచేస్తూ ఉన్న ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది? మీకు అనారోగ్యం బాగోలేకపోయినా కానీ మిమ్మల్ని కూడా పని చేయమని ఇలాగే బలవంతం చేస్తూ తిడుతూ ఉన్నారా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరికొన్ని ఇళ్లలో ఏదైనా బాగలేకపోతే రెస్ట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ మంది అయితే ఇటువంటి సమస్యలతో, ఇటువంటి కష్టాలతో అయితే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.